హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ మహిషాసుర మర్దనం. ఇది నేను దేవి భాగవతం బుక్ లో చదివాను. ఈ కథ వ్యాస మహర్షి శ్రీమాత యొక్క దివ్య లీలలను జనమేజయుడికి వివరించే క్రమంలో చెప్పిన కథ. పూర్వం మహిషాసురుడనే దైత్యుడు ఈ భూమిని పాలించాడు. మరణం రాకూడదని, దేవతలను జయించాలనే కోరికలను పెట్టుకొని బ్రహ్మదేవుణ్ణి గురించి మేరు పర్వతంపై 10,000 ఏళ్లు ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ ధర్మాత్మ, నీ కోరిక ఏమిటి? వరం కోరుకో అని అంటూ ధర్మమైన వరాన్నే కోరుకో అని సూచించాడు. కాని దాన్ని మహీషుడు గ్రహించలేక చావు రాకూడదని తన మనస్సులోని కోరికను చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దైత్యవీరా, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. ఇది నిజం. ప్రాణులన్నీ కూడా జనన మరణ ధర్మాలను కలిగి ఉంటాయి. పర్వతాలు, సముద్రాలు, ప్రాణులు మొదలైనవన్నీ కాలం తీరగానే నశిస్తాయి. కనుక మరణం లేకపోవటం తప్ప మరేదైనా వరం కోరుకో అన్నాడు. మహీషుడు దీర్ఘంగా ఆలోచించి, అయితే నాకు దేవ దానవుల వల్ల కాని, నర వానరుల వల్ల కాని, పశు పక్షాదుల వల్ల కాని మరణం రాకూడదు. ఆడది నన్నేమీ చెయ్యలేదు, చంపలేదు. కాబట్టి స్త్రీ ఒక్కదానిని విడిచిపెడుతున్నాను. స్త్రీ తప్ప మిగిలిన వాటి వల్ల నాకు మరణం రాకూడదు అని కోరాడు. బ్రహ్మదేవుడు, నీకు ఎప్పుడైనా స్త్రీ మూలంగానే మరణం సంభవిస్తుంది, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని వరం ఇచ్చి మాయమైపోయాడు అన్నాడు వ్యాస మహర్షి. వెంటనే జనమేజయుడు, మునీంద్ర, ఈ మహీషుడు ఎవడు? అతడికి మహీష రూపం ఎలా వచ్చింది? ముందు ఈ సందేహాలను నివారించండి అని ప్రార్థించాడు. వ్యాస మహర్షి మహీషుడి పుట్టుక గూర్చి ఇలా చెప్పాడు. పూర్వం ధనువు అనే దైత్యుడికి రంభుడు, కరంభుడు అనే 2 పుత్రులు ఉన్నారు. వారికి పెళ్లిళ్ళు అయ్యాయి, కానీ సంతానం కలగలేదు. ఒకనాడు కరంభుడు నీటిలో నిలబడి సంతానం కోసం తపస్సు మొదలుపెట్టాడు. అది ఇంద్రుడు గమనించి మొసలిగా మారి వాడి కాళ్ళు పట్టుకొని నీటిలోకి లాగి వధించాడు. ఈ విషయం రంభుడికి తెలిసి విపరీతంగా కోపించి అగ్నిదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమవగానే రంభుడు జగత్తును గెలిచే కొడుకును ప్రసాదించు అని కోరుకున్నాడు. అగ్నిదేవుడు, అలాగే, నువ్వు కోరుకున్న స్త్రీ ప్రాణి అందు నీకు బలవంతుడైన పుత్రుడు కలుగుతాడు అని మాయమైపోయాడు. రంభుడు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తుండగా దారిలో వాడికి ఒక గేదె అనగా మహిషి చాలా అందంగా కనిపించింది. అంతే, వాడు దాని మీద మనస్సు పారేసుకొని దున్నపోతుగా మారాడు. అప్పుడు ఆ గేదె గర్భవతి అయ్యింది. వాడు దానిని పాతాళానికి తీసుకువెళ్లి దానికి కొన్ని దున్నపోతులను రక్షణగా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు ఈ గేదె మీద మనసు పారేసుకొని వెంటపడింది. రంభుడు ఈ విషయం తెలుసుకొని దానిని ఎదిరించాడు. ఆ యుద్ధంలో అది కొమ్ములతో పొడిచి రంభుడిని చంపేసి గేదె వెంట పడింది. గేదె తనను రక్షించమని యక్షకులను ప్రార్థించింది. వెంటనే యక్షులు ప్రత్యక్షమై ఆ దున్నపోతును హతమార్చారు. తర్వాత యక్షులు ఎంత వారించినా వినకుండా గేదె రంభుడి మీది ప్రేమతో అగ్నిలోకి ప్రవేశించి సహాగమనం చేసింది. అప్పుడు చితి మధ్యలో నుండి గేదె నుండి మహిషాసురుడు పుట్టాడు. రంభుడి దేహం నుండి రక్తబీజుడు పుట్టాడు. పుడుతూనే మహీషుడు పెద్దవాడైపోయాడు. రాక్షసులందరూ జయకారాలు పలుకుతూ వచ్చి మహీషుడిని తీసుకొని వెళ్లి రాజును చేసేశారు. మహీషుడు జగత్తును వశం చేసుకున్నాడు. అతడికి చిక్షురుడు, తామ్రుడు, అసిలోముడు, ఉదర్కుడు, బీడాలుడు, భాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధకుడు అనేవారు అనుచరులు అయ్యారు. ఒకనాడు మహీషుడు మంచి ముహూర్తం చూసుకొని స్వర్గం నాది, నాకిచ్చెయ్యి అనే సందేశాన్ని ఇంద్రుడికి పంపాడు. ఇంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంటిలో కూర్చొని ఎగరటం కాదు, బయటకు వచ్చి యుద్ధం చెయ్యమను. గడ్డి తినే దున్నపోతుకి ఇంత గర్వమా? రమ్మను, వాడి కొమ్ములు విరిచేస్తాను, ఆ కొమ్ములతో ధనస్సు తయారు చేసుకుంటా అని పెద్ద పెద్దగా అరిచాడు. అది చూసి దూత వెళ్లి ఇంద్రుడు యుద్ధం చేయటానికి ముచ్చట పడుతున్నాడని మహీషుడికి చెప్పాడు. ఆ మాటలు విని మహీషుడు, అలాగే, మనం దేవేంద్రుల వారి ముచ్చటను తప్పకుండా తీరుద్దాం అని తోక ఎత్తి అక్కడే మూత్ర విసర్జన చేసి ఇక పదండి అని రాక్షసులతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. ఈలోగా ఇంద్రుడు అష్టాదిక్పార్తులతో కలిసి ఇలా ఆలోచించాడు. ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించి చెయ్యాలి. అది బుద్ధిమంతుల లక్షణం.
అలా కాకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకొని కార్యాచరణకు దిగితే అది కీడును కలిగిస్తుంది అనుకున్నాడు. తర్వాత ఇంద్రుడు బృహస్పతిని పిలిచి విషయం చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: ఓ దేవేంద్ర, ధైర్యంగా ఉండు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. గెలుపు ఓటములు మన చేతిలో ఉండవు, దేవుడి చేతిలో ఉంటాయి. అందుచేత మన ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ చేసి తీరాలి. మహామునీశ్వర్లకు కూడా ముక్తి సులభంగా లభించదు. వారు ముక్తి కోసం ప్రయత్నం చెయ్యవలసిందే. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రయత్నం మాత్రం చేసి తీరవలసిందే. అది లేకుండా ఏదీ సిద్ధించదు. ఒకవేళ ప్రయత్నం చేసినా ఫలం దక్కకపోతే అది వేరే సంగతి. దైవం మనకు అనుకూలించలేదు అని మనం అనుకుని నిగ్రహంతో ఉండాలే కానీ దైవాన్ని మాత్రం నిందించకూడదు. ఒకప్పుడు బుద్ధిమంతుడు నష్టపోతాడు, ఒకప్పుడు బుద్ధిహీనుడు భోగాలను పొందుతాడు, పిరికివాడు జయిస్తాడు, శూరుడు పారిపోతాడు. అంతా దైవాధీనం. ప్రయత్నం మాత్రం చెయ్యి. మనం చేసే ప్రయత్నంలో దుఃఖం కలుగుతుందో లేదా సుఖమే లభిస్తుందో లభించని. దుఃఖాలలో ఉన్నప్పుడు మనకన్నా విపరీతమైన దుఃఖాలలో ఉన్నవారిని చూడాలి. మనకన్నా తక్కువ సుఖాలలో ఉన్నవారిని చూసి మనకు మనం ఓదార్చుకోవాలి. అంతేకాని ఈ సుఖ దుఃఖాలు అనే శత్రువులకు మాత్రం బందీలం కాకూడదు. శోకమోహాలు ఈ శరీరానికి మాత్రమే కలుగుతాయి, నాకు కలగవు. నేను ఈ శరీరం ఒకటి కాదు అనుకున్నవాడు ఎల్లప్పుడూ సుఖంగానే ఉంటాడు, నిత్యము సంతోషంగానే ఉంటాడు. కనుక నాది నాది అనుకునే మమతను వదిలిపెట్టినప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. కనుక చక్కగా ఆలోచించు, ప్రయత్నం చెయ్యి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో, జరిగేది ఎలాగో జరుగుతుంది అని బృహస్పతి బోధించాడు. ఇంద్రుడు ఆ తత్వోపదేశాన్ని విని బ్రహ్మను శరణు వేడి ఆయనతో కలిసి కైలాసానికి వెళ్లి అటు నుంచి వైకుంఠంలో విష్ణువును కలిసి ఇలా త్రిమూర్తుల సహాయం తీసుకొని మహేషుడితో ఘోరంగా యుద్ధం చేశాడు. కానీ మహేషుడి పరాక్రమాన్ని తట్టుకోలేక దేవతలు పారిపోయారు, త్రిమూర్తులు పారిపోయారు. మహేషుడు స్వర్గలోకాన్ని ఆక్రమించి ఇంద్రుడి ఆసనంలో కూర్చున్నాడు. కొంతకాలం గడిచింది. ఇంద్రుడు, శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలతో కలిసి విష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు, మన శక్తులతో ఒక మహాశక్తిని సృష్టిద్దాము, ఆ తల్లే ఈ మహీషుణ్ణి చంపుతుంది అన్నాడు. అప్పుడు శుభసూచకంగా చల్లగా మెల్లగా పిల్లగాలులు వీచాయి. పక్షులు మంగళంగా ధ్వని చేశాయి. దిక్కులు నిర్మలమయ్యాయి. దేవతలందరి నుండి శక్తులు వెలువడి అవి ఒక శ్రీమూర్తిగా మారాయి. ఆ దివ్య తేజోరాశియే అసుర సంహారానికై ఉద్భవించిన పరాశక్తి. ఆమె అష్టాదశ భుజగా ఉండి కూడా సహస్ర భుజగా కనిపించింది. ఆ దివ్య రూపాన్ని చూసి విష్ణువుతో సహా దేవతలందరూ పరమాశ్చర్యాన్ని, పరమానందాన్ని పొందారు. ఆ తల్లే మహాలక్ష్మి అని వ్యాస మహర్షి చెప్పగానే జనమేజయుడు ఆ విషయాన్ని పట్టుకొని ఇలా అన్నాడు: మునీంద్ర, అమ్మ గురించి ఇంత సూక్ష్మంగా చెప్పేశారేమిటి? అమృత రసాన్ని ఎంత త్రాగినా కూడా తృప్తి ఉండదు కదా. అలాగే నాకు కూడా అమ్మ గురించి వివరంగా విపులంగా తెలుసుకోవాలనుంది, దయచేసి చెప్పండి అని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి అమ్మవారి అవతరణ ఘట్టాన్ని మధురంగా ఇలా చెప్పాడు: ఓ రాజా, హరిహర బ్రహ్మాదులు కూడా ఆ జ్యోతి స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరించలేరు. ఆమె నిత్యం. ఆ తల్లిని గురించి నా బుద్ధికి తోచినట్టు చెబుతాను విను. శివుడి నుండి వెలువడిన తేజస్సు అమ్మవారికి ముఖమయ్యింది. యముడి తేజస్సు ఆ తల్లికి కేశాలు అయ్యింది. అగ్ని తేజస్సుతో అమ్మవారికి 3 కళ్ళు ఏర్పడ్డాయి. అవి తెలుపు, నీలము, ఎరుపు రంగుల్లో ఉన్నాయి. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అనే సంధ్యల యొక్క తేజస్సులతో కనుబొమ్మలు ఏర్పడ్డాయి. వాయువు యొక్క తేజస్సుతో చెవులు ఏర్పడ్డాయి. అవి పొట్టిగాను లేవు, పొడువుగాను లేవు. కుబేరుడి తేజస్సుతో ముక్కు ఏర్పడింది. దక్షుడి తేజస్సుతో దంతాలు ఏర్పడ్డాయి. అరుణుడి తేజస్సు అమ్మవారికి క్రింది పెదవి అయ్యింది. కార్తికేయుడి తేజస్సు పై పెదవి అయ్యింది. విష్ణుమూర్తి తేజస్సుతో అమ్మవారికి 18 భుజాలు ఏర్పడ్డాయి. వసువు తేజస్సుతో ఎర్రని వ్రేళ్లు ఏర్పడ్డాయి. చంద్రుడి తేజస్సుతో వక్షోజద్వయం ఏర్పడింది. ఇంద్రుడి తేజస్సుతో మధ్య భాగము, త్రివలలు, పృష్ఠ భాగము ఏర్పడ్డాయి. వరుణుడి తేజస్సుతో ఉరువులు, పిక్కలు ఏర్పడ్డాయి. భూదేవి తేజస్సుతో కటి భాగం ఏర్పడింది. ఇలా మహాలక్ష్మీదేవి శుభ లక్షణాలతో ఆవిర్భవించింది. ఆ దేవిని దర్శించి విష్ణువు చెప్పినట్టుగా దేవతలు తమ తమ దివ్య భూషణాలను, దివ్యాయుధాలను సమర్పించి మహేషుణ్ణి వధించమని ప్రార్థించారు. మహాలక్ష్మి అమ్మవారు నేను మహేషుణ్ణి వధిస్తాను అని అభయమిచ్చి రణభూమికి వచ్చి పెద్దగా అట్టహాసం చేసింది.
ఆ భీకరమైన ధ్వనికి పర్వతాలు ఎగిరిపడ్డాయి. భూమి అటూ ఇటూ కదిలిపోయింది. దిక్కులు పగిలిపోయాయేమో అనిపించింది. మహీషుడు ఆ ధ్వనిని విని కోపించి దూతలను పంపాడు. దూతలు రణభూమిలో 18 భుజాలతో సింహం మీద కూర్చొని ఉన్న ఒక అందమైన శ్రీమూర్తిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సంగతిని మహీషుడికి చెప్పారు. వెంటనే మహీషుడు వివరాలు తెలుసుకొనిరా అని ఒక మంత్రిని పంపాడు. ఆ మంత్రి వచ్చి అమ్మవారిని వివరాలు అడగగా అమ్మవారు ఇలా చెప్పింది. నేను మహాలక్ష్మిని. మీ రాజు యజ్ఞాలు చేసేవారిని బాధించాడు. యజ్ఞ భాగాలు దేవతలకు అందకుండా చేశాడు. అందుకని నేనతన్ని వధిస్తాను. అతడి పాపం పండింది, చావు మూడింది. బ్రతకాలని ఉంటే పాతాళానికి పారిపొమ్మను, లేదా యుద్ధానికి రమ్మను అని సందేశాన్ని పంపించింది. మంత్రి తిరిగి వచ్చి ఈ విషయాన్ని మహీషుడికి చెప్పాడు. మహీషుడు మంత్రులతో మంతనాలు చేశాడు. ఆ సమయంలో వాడి మంత్రులు ఒక మంచి మాట ఇలా చెప్పారు. సత్యాన్నే పలకాలి, ప్రియమైనదే చెప్పాలి, మేలు చేసేదే ఉపదేశించాలి. ఇదే పండితుల లక్షణం. ఔషధం అయిష్టంగానే ఉంటుంది, కానీ అదే మేలు చేస్తుంది, రోగాన్ని తగ్గిస్తుంది. అలాగే సత్యం ప్రియంగా లేకపోయినా చివరకు మేలే చేస్తుంది. నిజం నిప్పు లాంటిది. ఈ లోకంలో చాలా మంది పైకి తీయగానే మాట్లాడతారు, కానీ వాస్తవంలో సత్యం పలికేవారు కానీ వినేవారు కానీ ఉండటం చాలా తక్కువ అని వారు మహీషుడికి భయపడి తెలివిగా సమాధానం చెప్పారు. ఆ మాటలు విని మహీషుడు నవ్వి, భయపడకండి, మీ మనస్సులో ఏమనుకుంటున్నారో అదే చెప్పండి అన్నాడు. అప్పుడు విరూపాక్షుడు ముందుకు వచ్చి, స్త్రీకి భయపడి వెనక్కు తగ్గితే అపనింద వస్తుంది అన్నాడు. దుర్ధరుడు ఆ స్త్రీతో తీయగా మాట్లాడి మచ్చిక చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. తర్వాత తత్వశాస్త్రం తెలిసిన తామ్రుడు ఆమె కామ పీడితురాలు కాదు, ఆమెకు 18 భుజాలు ఉన్నాయి. ఇలాంటి భుజాలు గల ఆమెను మనం ముల్లోకాలలో ఎప్పుడూ చూడలేదు. ఆమె గురించి ఎప్పుడూ వినలేదు. ఇదంతా చూస్తూ ఉంటే తేడాగా ఉంది. ఈ రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. నల్ల చీరను కట్టుకున్న ఒక ఆడది ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ కనిపించింది. అంతేకాదు, ఏవేవో పక్షులు వికృతంగా పెద్దగా రోదిస్తూ నగరమంతా తిరుగుతున్నాయి. ఈ దుశ్శకునాలను బట్టి చూస్తుంటే మనకు మోహం కలిగించటానికై దేవతలు ఒక మాయాశక్తిని మన పైకి ప్రయోగించారు అనిపిస్తుంది. కనుక మనం పిరికితనాన్ని వదిలి యుద్ధానికి సిద్ధమవుదాం అన్నాడు. అప్పుడు మహీషుడు, అలాగా, అయితే నువ్వే వెళ్ళి మాకు చెప్పినట్లుగానే ఆమెకు ఈ ధర్మాలు చెప్పు. తప్పదు అంటే యుద్ధం చేసి ఆమెను తీసుకొని వచ్చేసేయ్ అని పంపాడు. వెంటనే తామ్రుడు రణభూమికి వచ్చి అమ్మకు నీతులు చెప్పాడు. అప్పుడు పరాశక్తి, నేను సదాశివుడి పత్నిని. ఆయన సర్వకర్త, సర్వసాక్షి, అకర్త, నిష్కాముడు, విశ్వప్రభువు, సుస్థిరుడు, నిర్గుణుడు, నిరాలంబుడు, నిర్ముముడు, నిరాశ్రయుడు, సర్వజ్ఞుడు, అనంతుడు, పూర్ణకాముడు, విశ్వరూపుడు, పరంజ్యోతి. ఆయనను తప్ప నేను వేరొకరిని భరించను. మీ రాజుకు బ్రతికి ఉండాలనుకుంటే వెంటనే స్వర్గం విడిచి పాతాళానికి పారిపొమ్మను, లేదా నాతో యుద్ధం చెయ్యమను, వేరే దారి లేదు అన్నది. తామ్రుడు పరుగున తిరిగి వచ్చి ఆ మాటలు మహీషుడికి చెప్పాడు. మహీషుడు బాష్కలుడు, దుర్మకుడు అనే వారిని యుద్ధ భూమికి పంపించాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అమ్మవారు బాష్కలుడిని శూలంతో పొడిచి చంపేసింది. దుర్ముఖుడిని తలను కత్తితో నరికేసి హతమార్చింది. అది పెద్ద యుద్ధం, భీకరంగా జరిగింది. తర్వాత చిక్షురుడు, తామ్రుడు కలిసి యుద్ధం చేశారు. అమ్మవారు ఇద్దరితోనూ యుద్ధం చేస్తూ మొదటగా తామ్రుడి తలను కత్తితో నరికేసింది. తర్వాత చిక్షురుడి తలను ఖడ్గంతో ఖండించింది. మహావీరులైన వారు అలా ఘోరంగా మరణించినందుకు మహేషుడు చాలా దుఃఖించాడు. వెంటనే అసిలోమ బిడాలులను పంపించాడు. అప్పుడు ఆ రాక్షసులు మన రాజుకి ఏం చెప్పినా అర్థం కాదు, పరమ మూర్ఖుడు అనుకుంటూ యుద్ధరంగానికి వెళ్లి అమ్మవారికే ధర్మపన్నాలు వినిపించారు. ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. పైగా దయతో ఉండమని ఆ నిర్దయులు పలికారు. అప్పుడు ఆ పరాశక్తి ఇలా పలికింది. అసిలోమా, నన్ను నువ్వు ఎందుకు వచ్చావని అడిగావు. అసురవధకు కారణం చెబుతాను విను. నేను అన్ని లోకాలలోనూ అన్ని వేళల్లోనూ సంచరిస్తూ ఉంటాను. నేను సర్వసాక్షిని. అన్ని భూతాల న్యాయ అన్యాయాలను చూస్తూ ఉంటాను. నాకు భోగంపై కోరిక కానీ లోభ వైరాలు కానీ లేవు. నేను ధర్మం యొక్క అభ్యుదయాన్ని కాపాడేందుకు తిరుగుతూ ఉంటాను. పరమ సాధువుల పరిరక్షణమే నా వ్రతము. దేవతలు పరమ సాధువులు. నేను
సాధు రక్షణం అనే వ్రతాన్ని ఎల్లప్పుడూ అనుసరిస్తాను. అనేక అవతారాలను ధరించి వేదాలను సాధువులను కాపాడుతాను. దుర్మార్గులను నాశనం చేస్తాను. యుగ యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. మీ మహీషుడు దుష్టుడు, సాధువులకు శత్రువు, అందుకే వాడిని సంహరించాలి అని సంకల్పించాను. నాది సత్య సంకల్పం. నీకు చేతనైతే యుద్ధంలో నిలు, లేదా వెళ్ళిపో అన్నది. అప్పుడు వారు మాటలతో పని కాదని గ్రహించి యుద్ధానికి దిగి అమ్మవారి చేతిలో వీరమరణం పొందారు. దేవతలందరూ జయఘోషతో అమ్మవారిని స్తుతించారు. ఇక మహీషుడు లాభం లేదు, నేనే వెళతాను అనుకొని దున్నపోతు రూపాన్ని వదిలిపెట్టి అందమైన మనిషిగా అయిపోయాడు. చక్కని ఆభరణాలు ధరించి మిలమిలా మెరిసిపోతూ ధనస్సు పట్టుకొని రణభూమికి వచ్చాడు. అమ్మవారితో ప్రేమ సంభాషణ ప్రారంభించాడు. ఆ తల్లిని తన రూపంతో వశం చేసుకుందామని కుట్ర పన్ని ఆమె సౌందర్యానికి వశుడైపోయి కామ భావాలతో కలత చెందాడు. అమ్మవారు వాడిని అసహ్యించుకొని ఇలా అన్నది: ఓ అదముడా, మూర్ఖుడా, నేను సదాశివుడి ఇల్లాలిని. పిచ్చి మాటలు మాను, పిచ్చి చేష్టలు మాను. బుద్ధిగా ఉంటే ప్రాణాలు దక్కుతాయి, పాతాళంలో ఉంటావు, లేకపోతే నిన్ను వధిస్తాను, నువ్వు పరలోకానికి పోతావు అన్నది. మహిషాసురుడికి కోపం వచ్చి యుద్ధానికి దిగి బాణాలు కురిపిస్తే అమ్మవారు వాడి బాణాలను ముక్కలు చేసేసింది. మరో ప్రక్క నుండి దుర్ధరుడనే రాక్షసుడు ముందుకు దూకి యుద్ధం చెయ్యగా అమ్మవారు వాడిని సంహరించేసింది. అది చూసి త్రినేత్రుడు కోపించి అమ్మవారితో యుద్ధానికి దిగగా అమ్మవారు వాడిని శూలంతో పొడిచి చంపేసింది. తరువాత అంధకుడు రాగా అమ్మవారి వాహనం పైన సింహం వాడిని గోళ్లతో చీల్చి చంపేసింది. ఇలా తన సైన్యమంతా అమ్మవారి చేతిలో నాశనమైపోవటాన్ని చూసి మహీషుడు తట్టుకోలేక తానే అమ్మవారిని ఎదుర్కొన్నాడు. అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించగా అమ్మవారు తన బాణాలతో వాటిని త్రుంచేసి గదతో వాడి గుండెల మీద కొట్టింది. సింహం వాడిని గీరేసింది. అప్పుడు మహీషుడు నరరూపాన్ని వదిలి సింహంగా మారిపోగా అమ్మవారు బాణవర్షాన్ని కురిపించింది. వాడు సింహరూపాన్ని వదిలి ఏనుగై పర్వతాలను ఎత్తి అమ్మవారి పైకి విసిరేశాడు. అప్పుడా రణదుర్గ తన బాణాలతో వాటిని పిండి చేసింది. ఇంతలో అమ్మవారి వాహనం పైన సింహం మాత్రం ఏనుగు కుంభస్థలం మీద పంజాతో గట్టిగా కొట్టసాగింది. అందుకు మహీషుడు కోపించి సింహాన్ని తినేయాలని శరభ మృగమై నోరు తెరిచాడు. అప్పుడు అమ్మవారు కత్తితో శరభ మృగాన్ని పొడిచింది. వెంటనే మహీషుడు తన నిజ స్వరూపాన్ని ధరించాడు. దున్నపోతు అయిపోయి కొమ్ములతో అమ్మవారిని పొడిచాడు. అయినా అమ్మకేమీ కాలేదు. వాడు తన తోకతో పర్వత శిఖరాలను లాగి త్రిప్పుతూ తల్లిపైకి విసిరాడు. ఆమె వాటిని తేలికగా త్రిప్పికొట్టింది. అప్పుడు మహీషుడు మదోన్మతుడై ఇలా పలికాడు: ఓ దేవి, ఇక ఈ యుద్ధం చాలు. నేను నిన్ను సంహరిస్తాను. తర్వాత దేవతలందరినీ సంహరించి స్వర్గాధిపతిని అవుతాను అన్నాడు. అప్పుడు ఆ శ్రీమాత: ఓ మందబుద్ధి, గర్వించకు. ధైర్యం ఉంటే రణంలో నిలబడు. నిన్ను సంహరించి దేవతల భయాన్ని పోగొడతాను. నేనిప్పుడు మధుపానం చేసి నిన్ను రణంలో సంహరిస్తాను అని అంటూ ఆ తల్లి మహిషాసుర సంహారానికై సంకల్పించింది. చాలా కోపించి చేతిలోకి శూలాన్ని తీసుకొని గాల్లో గిరగిరా తిప్పి మహీషుడి పైకి ఉరికింది. దేవతలు ప్రేమ భక్తితో సంతోషించి పూలవాన కురిపించారు. జయ జయ దేవమాత అని జయఘోషాలు చేశారు. శ్రీమాత త్రిశూలంతో వాడి రొమ్ములో పొడిచింది. వాడు కాసేపు మూర్ఛపోయాడు. వెంటనే లేచి కాళ్లతో ఆ తల్లిని తన్ని వికటంగా నవ్వాడు. ఆ భీకర ధ్వనిని విని దేవతలు భయపడ్డారు. అప్పుడు శ్రీమాత సునాభమనే సహస్రార చక్రరాజాన్ని తీసుకుని ముందు ఉన్న మహీషుడితో, ఒక్క క్షణమావు, ఇప్పుడే ఈ చక్రంతో నీ శిరస్సును ఖండిస్తాను, నువ్వు యమపురికి పోతావు అని పలికి అమ్మవారు చక్రాన్ని ప్రయోగించి మహీషుడి తలను ఖండించింది. మహీషుడు నేల కూలిపోయాడు. వాడి రక్తం పర్వతం నుండి నీరు పారినట్లు పారింది. దానవులందరూ పాతాళానికి పారిపోయారు. తర్వాత ఆ చండీదేవి రణస్థలాన్ని విడిచి మరొక పవిత్ర దేశానికి చేరి ప్రశాంతంగా ప్రకాశించింది. దేవతలందరూ పరమానందాన్ని పొంది అమ్మకు జేజేలు పలికారు. అమ్మను ఇలా స్థితించారు: ఓ జగదీశ్వరి, సృష్టి స్థితి లయలను త్రిమూర్తులు నిర్వహిస్తున్నారంటే అది నీ శక్తితోనే నిర్వహిస్తున్నారు. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమా, రమ, విద్య, క్షమ, కాంతి, ఇహ, మేధ, ఇవన్నీ నువ్వే అయి ఉన్నావు. ఇవన్నీ నీ శక్తులే అయి ఉన్నాయి. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని కూడా జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని నువ్వే ఆదిశేషుడికి దిగ్గజాలకు ఇచ్చావు.
ఓ తల్లి, మా శత్రువైన మహిషాసురుని సంహరించి మమ్మల్ని ఉద్ధరించావు, మా కార్యాన్ని సిద్ధింపచేశావు. నీ పాద పద్మాలను నిరంతరము స్మరించే నిశ్చలమైన ఏకాంత భక్తిని మాకు అనుగ్రహించు అని. వారి ప్రార్థనను విని జగన్మాత ఎంతో సంతోషించి ఆశీర్వదించి మాయమైపోయింది. శ్రీమాత చరిత్ర ఇలా ఎంతో దివ్యంగా ఉంటుంది. అమ్మ కథలను ఎంతగా విన్నా కూడా వినాలనే అనిపిస్తాయి, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. భవసాగరాన్ని దాటడానికి అమ్మవారి చరిత్ర నావ వంటిది, కోరికలు తీరడానికి కల్పవృక్షం వంటిది. సంసారులు, రోగులు, ముముక్షులు మొదలైన వారందరూ అమ్మ చరిత్రను విని తమ కోరికలన్నింటినీ పొందుతారు అని పండితులు ఖచ్చితంగా చెబుతున్నారు అని వ్యాస మహర్షి చెప్పగానే జనమేజయుడు పరవశించిపోయాడు. భక్తి శ్రద్ధలతో జగన్మాతకు నమస్కారం చేశాడు.